హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిషోర్ సత్య వ్లాగ్స్. నేను మీ సత్య. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానన్నమాట. ఆ వీడియో చూసే ముందు మీరు లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అదేనండి, వీడియో అంటే ఏమిటంటే 103 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఒక పెద్ద లైబ్రరీ అన్నమాట. ఇది వేటపాలెంలో ఉందన్నమాట ఈ లైబ్రరీని మీకు కూడా ఒకసారి చూపించాలనిపించింది. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి, ఓకేనా? స్టార్ట్ చేద్దాం, వెళ్దాం లోపలికి, పదండి. ఫ్రెండ్స్, వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? మరి లైబ్రరీ మొత్తం బుక్స్ అన్నీ చూపించాలి కదా, అందుకని. గాంధీ గారు 1929లో మన వేటపాలెం వచ్చారనమాట. అక్కడ ఒక ఇంపార్టెంట్ అయిన వస్తువుని వదిలేశారు, అదే స్టిక్ అనమాట. అన్ని సంవత్సరాల నుండి ఆ స్టిక్ని చూసారా ఎలా జాగ్రత్తగా భద్రపరిచారో. లైబ్రరీ మాత్రం చాలా పురాతనమైన పుస్తకాలన్నీ చాలా ఉన్నాయండి. నేను అవన్నీ చూపిస్తాను మీకు, చూడండి. అక్కడ వాళ్ళు చెప్పారనమాట 1929లో గాంధీ గారు వచ్చారు అని ఆ మేడం చెప్తున్నారు. అక్కడున్న మేడం చూడండి స్టిక్ని ఎలా భద్రపరిచి ఉంచారు. నూట 103 పురాతన చరిత్ర కలిగిన విజ్ఞాన భండాగారంగా వేటపాలెం సరస్వత నికేతన్ గ్రంథాలయంకు గుర్తింపు పొందింది. పాత తరంలో ఎందరినో విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దిన ఘనత సరస్వతికా నికేతన్కు ఉంటుంది. 103 సంవత్సరాల కిందట స్థాపించబడిన గ్రంథాలయం రాష్ట్రంలోనే ఖ్యాతి గడించిందన్నమాట ఈ లైబ్రరీ. గ్రంథాలయం ఆవిర్భావం అనేది 1918 అక్టోబర్లో 15న విజయదశమి నాడు గ్రామంలో అభ్యుదయ భావాలు కల యువకులు ప్రజానేత ఊటుకూరి వెంకట సుబ్బారావు గారు ప్రోత్సాహంతో
కొందరు హిందూ యువజన సంఘం పేరుతో గ్రంథాలయాన్ని నెలకొల్పారు. అలాగే 1923 సంవత్సరంలో గ్రామం మధ్యలో పెంకుటింటిలో మళ్ళీ లైబ్రరీని మార్చి కొత్తగా మళ్ళీ కొనసాగించారనమాట. 1924లో నూతన భవనం నిర్మించారు గ్రంథాలయాన్ని. మళ్ళీ మార్చేశారనమాట. మళ్ళీ 1929 ఏప్రిల్ 18వ తేదీన మహాత్మా గాంధీ గ్రంథాలయాన్ని నూతన ఆవిర్భావాన్ని స్థాపించారు. ఆ సమయంలో గాంధీజీ చేతికర్రను గ్రంథాలయంలో వదిలి వెళ్ళారు. నేటికి అది భద్రంగా ఉంది. కవి చౌడప్ప శతకం పుస్తకాలు చూసారా చాలా ఎలా ఉన్నాయో. చాలా బుక్స్ ఉన్నాయండి. ఎన్ని బుక్స్ ఉన్నాయంటే అన్ని బుక్స్ ఉన్నాయన్నమాట అక్కడ. నేను ఆ బుక్స్ అన్నీ చూసి చాలా ఆశ్చర్యపోయాను. చూడండి, అప్పుడు వాళ్ళు అలాగా ఒక బుక్ని పెట్టుకునే వాళ్ళు అనమాట. అక్కడ నుండి బుక్స్ తీసుకెళ్లాలన్నా వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉండాలని చెప్పేసి ఈ బుక్ ఉండేదంట వాళ్ళకి. ఈ బుక్ ద్వారానే వచ్చి అక్కడ పుస్తకాలు తీసుకొని వాళ్ళకి అప్పట్లో అది కార్డు అనమాట. వాళ్ళకి ఆ కార్డు మీద వాళ్ళ నేము, వాళ్ళ నెంబరు అవన్నీ రాసుకుంటారు. అవన్నీ ఆ కార్డులే, అవి అప్పటి రోజుల్లో కార్డులు అవి. గాంధీ గారి బుక్స్, చాలా బుక్స్ ఉన్నాయి. అందరూ కవితలు, మరి హిందూయిజము, బౌద్ధిజము, మరి క్రిస్టియానిటీ, ఇలా చాలా అంటే చాలా రకాల బుక్స్ ఉన్నాయి. గాంధీ తత్వము, రెండవ దిశ, అన్ని బుక్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. నేను కొంతవరకు చదువుకున్నాను కొంచెం.
సో ఫ్రెండ్స్, రాష్ట్రంలోనే నెలకొల్పబడిన గ్రంథాలయంలో ఉత్తమ గ్రంథ సేకరణ గ్రంథాలను భద్రపరచడంలో సారస్వత నికేతన్ ప్రథమ స్థానంలో నిలిచింది. తెలుగులో ముద్రణ ప్రారంభమైన నాటి నుండి వెలువడిన ఉత్తమ గ్రంథాల్లో చాలా వరకు తొలి తుది పూటలతో సహా భద్రపరచబడి ఉన్నాయి. దాదాపు 1,00,000 పుస్తకాలు ఇక్కడ ఉండగా అందులో 50,000 తెలుగు గ్రంథాలు, సంస్కృత గ్రంథాలు, 28,000 ఇంగ్లీష్ గ్రంథాలు, 2,000 హిందీ గ్రంథాలు, 1,000 ఉర్దూ తదితర గ్రంథాలు ఉన్నాయి. విశేషం ఏంటంటే పత్రికల్ని భద్రించడంలో కూడా గ్రంథాలయాన్ని చాలా మంచి స్థానం ఉంది. 1942 నుండి ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ కొత్తగా ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు దినపత్రికలు సంపూర్ణంగా భద్రపరిచి ఉన్నాయి. ఫ్రెండ్స్, నేటికి పరిశోధనా కేంద్రంగా వేటపాలెంలో ఈ లైబ్రరీకి మంచి పేరుంది అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, తెలుగు భాష సాహిత్యంపై పరిశోధన చేసేవారికి సమాచారం అంతా అందుబాటులోనే ఉంటుంది. ఈ లైబ్రరీలో శాస్త్ర పరిశోధకులకు, ముఖ్యంగా సాహిత్య పరిశోధకులకు బాగా తోడ్పడుతుంది. ఈ లైబ్రరీలో ఉన్న బుక్స్ దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లోని పరిశోధకులు సార్వత్రిక నికేతన్ వచ్చిన విశేష ఆదరణ చాలా బాగుంటుంది. వేటపాలెంలో సార్వత్రిక నికేతన్ గ్రంథాలయాన్ని ఎందరో పండితులు, ఉన్నత అధికారులు, రాజకీయ నాయకులు తరచూ సందర్శిస్తూ వెళ్తూ ఉంటారన్నమాట ఈ వేటపాలెంలో ఉన్న లైబ్రరీకి.
ఫ్రెండ్స్, సరస్వత నికేతన్ బాపట్ల జిల్లా వేటపాలెంలోని పురాతన తెలుగు గ్రంథాలయం. ఈ గ్రంథాలయం 1918 అక్టోబర్ 15 నాడు ఊటుకూరు వెంకట సృష్టి స్థాపించారు. చూడండి పండితులు, 400 సంవత్సరాల క్యాలెండర్ అన్నమాట. చూసారా, ఒకే చోట భద్రపరిచి ఉన్నాయి. 400 అంటే చూడండి, అసలు లైబ్రరీ చాలా బాగుందండి. నేను అన్ని బుక్స్ చూశాను అనమాట, అన్ని బుక్స్ని తిరిగి చూశాను. చూడండి, 400 సంవత్సరాల క్యాలెండర్. అడుసుమల్లి శ్రీనివాసరావు పండితులు అన్నమాట. గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేశారు బాగా. స్వతంత్రము రాకముందు స్థాపించబడిన ఈ గ్రంథాలయము మొదటి నుండి ప్రైవేటు కుటుంబము నిర్వహించే గ్రంథాలయంగానే ఉందన్నమాట. ఈ గ్రంథాలయం చూడండి, చాలామంది స్టూడెంట్స్ కూడా వచ్చి ఆ గ్రంథాలయంలో కూర్చొని చాలా గంటల తరబడి ఉండి చదువుకొని అక్కడున్న పురాతనమైన పుస్తకాలన్నీ చూసి చదువుకొని వాళ్ళకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా పేపర్లో రాసుకుంటున్నారు. చూడండి, నేను కూడా చాలా బుక్స్ చూశాను. కందుకూరి వీరేశలింగం గారి బుక్స్, గాంధీ గారి బుక్స్, అలాగే చాలా చరిత్ర కలిగిన పుస్తకాలన్నీ ఉన్నాయి. అక్కడ వాళ్ళు మాత్రం ఒక ఐడెంటిటీ కార్డుగా అలాగా ఆ బుక్కులు ఉండేవి అన్నమాట అప్పట్లో.
చెప్పాను కదండి, పత్రికల్ని భద్రపరచడంలో ఈ గ్రంథాలయానికి ప్రథమ స్థానంలో ఉందన్నమాట. 1942 నుండి ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ కొత్తగా ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు దినపత్రికలు, సంపుటికలు భద్రపరచడంలో ఈ లైబ్రరీ ముందస్తు స్థానంలో ఉంది ఫ్రెండ్స్. చాలా పేపర్లు ఉన్నాయి. ఆ పేపర్లన్నీ చూపించడం అవ్వదని, మళ్ళీ వీడియో లెంతీగా ఉంటుందని చెప్పేసి నేను కొంచెమే చూపిస్తున్నాను మీకు. చూడండి, 1997 నుండి చూపిస్తున్నాను చూడండి. అప్పుడు మనకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనమాట. సో నాకు ఆ పేపర్లన్నీ చూశాక చాలా హ్యాపీగా అనిపించింది. ప్రసార మాధ్యమాలు, ఇంటర్నెట్ సౌకర్యాలు అందుబాటులోనికి వచ్చిన ఈనాటికి గ్రంథాలయానికి వచ్చే వారి సంఖ్య తగ్గలేదు. ప్రధానంగా సివిల్స్ గ్రూప్స్, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు గ్రంథాలయంలో గ్రంథ సేకరణ చేస్తుంటారు. పిహెచ్డి చేసేవారు ఎక్కువగా ఇక్కడికి వచ్చి విలువైన పుస్తకాలను పరిశీలిస్తూ ఉంటారు. రాష్ట్రంలోనే వేటపాలెం సరస్వత నికేతన్ గ్రంథాలయానికి వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది వచ్చిందనమాట ఈ లైబ్రరీకి. సో ఫ్రెండ్స్, నేను ఈ హిస్టారికల్ లైబ్రరీని వీడియో తీయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అవన్నీ చూస్తుంటే, బుక్స్ చూసినా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫ్రెండ్స్, వీడియో మాత్రం కొంచెం లెంతీగా ఉంటుంది. మరి లైబ్రరీలో ఉన్నవన్నీ మీకు చూపించాలంటే మరి టైం పడుతుంది కదా, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. చిన్నప్పుడు చదువుకున్న అన్నీ గుర్తొచ్చేసాయి నాకు ఒక్క క్షణం ఈ లైబ్రరీకి వెళ్ళడం వల్ల. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? మరో కొత్త మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.